దేవునికి స్తోత్రం. మా కళ్ళ ముందు ఎందరో ఈ రీతిగా చేసి ఇబ్బందులు పడ్డవారు, ఇబ్బందులు పెట్టిన వారు కూడా ఉన్నారు. అందుకే బైబిల్ ఉండదు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈ రెండు కోణాలు ఆయన చక్కగా చెబుతూ అన్నాడు కదా, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి అంటూ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం. దయచేసి మీరు ఆలోచించండి. విచారణ చేయటం అంటే ఆరా తీసుకోవటం. గొర్రెలు ఎలా ఉన్నాయో ఆరా తీసుకోవటం, గొర్రెలకు ఏది అవసరమో, ఎక్కడ ఏ మేత వేయాలో, ఎక్కడ ఎలా ప్రార్థన చేయాలో ఆరా తీసుకొని ఆ పనిలో వారిని కాయాలి. అలా కాసే వారిని మంచి కాపరి అని, మంచి పాస్టర్ గారు అని, మంచి దైవజనుడు అని అనేకులు గుర్తిస్తారు. యేసు ప్రభు యోహాను సువార్తలో చెప్పినట్లుగా 10వ అధ్యాయంలో, నా గొర్రె నా స్వరము వినును, నా గొర్రెను ఎంబడించును, నిత్య జీవాన్ని ఇచ్చువాడను నేను గనుక నన్ను ఎంబడించును అన్నాడు. కాబట్టి దయచేసి ఈ రీతిగా మీరు ఒక చెయ్యాలి అని చేస్తే చాలా మీరు మేలు చేసిన వారు అవుతారు అని నేను మీకు మనవి చేస్తున్నాను. విచారించుచు మందను నడిపించాలి. తరువాత మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరిలుగా ఉండాలి అన్నాడు. అప్పగించబడిన వారు అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక చిన్న విలువైన విషయాన్ని మీ ముందు ఉంచుతాను నేను. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది సేవకులను తయారు చేసి మీకు దేవుడిచ్చిన చిత్తమును బట్టి, దైవ పిలుపును బట్టి మీరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించండి, కొన్ని సంఘాలు స్థాపించండి, దాని చర్చి ప్లాంటేషన్ వర్క్ అంటాం, మీరు వెళ్ళండి అని, మీకు ఏదన్నా కావాలి అంటే మేము కాస్త దేవుడు మాకు ఇచ్చినంతలో సపోర్ట్ చేస్తామని పంపించేవారు ఉన్నారు. సైకిల్ అనో, డ్రమ్ అనో, చర్చికి ఏదన్నా కాస్త సహాయమనో, ఇల్లుకి ఏదన్నా అద్దె కట్టటమనో, ఇంకేదైనా ఇబ్బందులు వస్తే వారికి ఏదైనా కాస్త సహాయపడటమనో చేసేవారు ఆ రోజుల్లో ఉన్నారు. అలాగే జరిగింది. యెరూషలేములో ఉన్న ప్రధానమైన సంఘం వారి రాబడిలో చుట్టుపట్ల అనేక బ్రాంచెస్కి పంపించి వారిని బలపరిచినట్లుగా మనం సంఘ చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఇలా పంపించేవారు ఉన్నారు. పంపించేవారు ఉండగా, సహాయపడుతూ ఉండగా, పంపించబడిన వారు ఎలా ఉండాలి అనేది ఆ మాటలో అర్థం. పంపించిన వారి మీద పంపించబడిన వారు ప్రభువులుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. నేను ప్రారంభ దినాలలో నేను ఒక సేవకుడి ద్వారా పంపబడ్డాను కదా, ఆయన నాకు ఎంతో సహాయపడ్డారు కదా, ఇంటికి అద్దె కట్టలేని పరిస్థితుల్లో, కనీసం ఓటి సైకిల్ కూడా లేని పరిస్థితుల్లో, తినటానికి తిండి లేని పరిస్థితుల్లో, నిలువ నీడలేని స్థితిలో నేను ఉన్నప్పుడు ఫలానా వారు నాకు కాస్త సహాయం చేశారు కదా అని నువ్వేదో పొగడమని కాదు, క్రీస్తు కంటే గొప్పవానిగా చూడమని కాదు, కానీ నీకు సహాయపడిన వ్యక్తిని కాస్త పరిగణలోనికి తీసుకొని కాస్త విధేయతతో కృతజ్ఞతా హృదయం కలిగి ఉండుట మంచిది. దీంట్లో ఉన్న రహస్యం మీకు చెబుతాను. నీకు పెద్దలుగా ఉన్న వారికి నువ్వు లోబడితే నీ విశ్వాసులు నీకు లోబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పెద్దలకు మీరు విధేయులైతే మీ విశ్వాసులు మీకు విధేయులు అవుతారు. అప్పుడు టోటల్గా అందరూ కలిసి దేవునికి విధేయులు అవుతారు. దేవుడు వారికి ప్రధాన కాపరిగా ఉంటాడు అంటూ ఈ మాటలు చక్కగా చెప్పి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మందకు మాదిరిగా ఉండండి అంటూ ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యే రోజు ఒకటి ఉన్నది. ఈ కాపరులందరినీ పిలిచి ఒక చోటకు గ్యాదర్ చేసి ఏ కాపరి ఎలాగో చేశారో, ఏ కాపరి ఎలాగో సువార్త ప్రకటించారో, ఎంతమంది మందను విచారించారో, ఎంతమంది మందకు మాదిరిగా ఉన్నారో, ఎంతమంది విశ్వాసులకు వారు మాదిరిగా ఉన్నారో, ఇదంతా లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. ఆ లెక్క అడిగిన రోజున నాటోతి దైవజనుడా, సంఘ పెద్దలారా, సంఘస్థులారా, విశ్వాసులారా, ఆ లెక్క అడిగిన రోజు ముఖ్యంగా కాపరులకు దేవుడు వాడబారని కిరీటం ఇస్తాడట, మహిమ కిరీటాన్ని ఇస్తాడట. దేవునికి స్తోత్రం. మహిమ కిరీటం అర్థం ఏంటండి? ఘనత, విలువ. పరలోక రాజులకు బహుమతి దేవుడు దాచి ఉంచాడు. ఒకళ్ళు ఈ రోజుల్లో మనకు కొట్టబడవచ్చు, ఇబ్బందులు పడవచ్చు, ఏమైనా అనేక రీతులు హింసలు పడవచ్చును, కానీ దేవుడు మనకి ఏది తక్కువ చేయడు. అందుచేత నా మంచి కాపరి అను ఈ కార్యక్రమం ద్వారా మరి నాతోటి అనేక మంది సేవకులు ఈ రీతిగా ముందుకు వెళ్ళాలి అని
నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇదే పత్రిక ఇంకో చోట ఉంది, మరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమ ఘనత మెప్పు దేవుని మూలముగా కలుగుతాయని. ఇంకో చోట ఉంది కదా, ఆయన మనకు బహుమతులు ఇస్తున్నాడు అని. దయచేసి వినండి. ప్రారంభ దినాలలో కష్టాలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నప్పుడు హతసాక్షులై మొక్కలు నరగబోతున్న కాలంలో ఎవరు వెనుకంజ వేయకూడదు, దేవుడు నీకు బహుమతిని ఇస్తాడు అని ఎంతో ఎంకరేజ్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక జరుగుతూనే ఉన్నాయి. చనిపోతూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. ఈ చివరి కాలంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. హింసించేవారు ఎక్కువైపోయారు, నిందించేవారు ఎక్కువైపోయారు. అందుచేత మీరు ఆలోచన, ఎవరికి భయపడక బెదరక, స్వార్థపరులమగాక, లాభాల కోసమగాక, ఏదో ధన సంపాదన కోసం గాక, ఆత్మలే ధ్యేయముగా భావించి, ఆత్మల సంపాదనే ధ్యేయముగా భావించి, యేసు క్రీస్తు గొర్రెలకు మంచి కాపరిని బైబిల్ చెప్పినట్లుగా మనం కూడా మంచి కాపరుల లిస్టులో అంటూ క్రీస్తులో ముందుకు సాగిపోదాం. చరిత్రలో అనేక మంది, జార్జి మొల్లర్, డిఎల్ మూడీ, అనేక మహాభక్తులు మంచి పోరాడి కిరీటాల కోసం వెళ్ళినట్లుగా, బహుమతుల కోసం పరలోక దృష్టి వెళ్ళినట్లుగా ఆ రీతిగా ముందుకు సాగుదాం. అట్టి రూప దేవుడు మనకు దయచేయును కాక. తల వంచండి, 2 మాటలు ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ అందించబడే వర్తమానము విని వారి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. తండ్రి, కాపరులు ఎలా ఉండాలో, ఎలాంటి విధానములోనైనా ఏ వైపు ఏ బహుమానం కోసం ఎదురు చూడాలి అర్థం చేసుకొనుటకు పంపినవారు, పంపబడినవారు, పిలిచిన దేవుడు తండ్రి చిత్తానుసారంగా, అలాగే విశ్వాసులకు మాదిరిగా, విశ్వాసులు కూడా లోకమునకు అనేకులకు మాదిరిగా, ప్రభువా మా తండ్రి నాయన, మిమ్ములు ముఖ్యంగా మాదిరిగా పెట్టుకుంటూ క్రీస్తు యేసుల ముందు కొనసాగుటకు సహాయం చేయండి. రకరకాల సేవకులు, రకరకాల బోధకులతో క్రైస్తవ సంఘం కలుషితమైపోతున్న ఈ దినాలలో, స్వార్థపరులు పెరిగిపోతున్న ఈ దినాలలో మా తండ్రి యథార్థంగా, నా తండ్రి మీకు మహిమకరముగా అనేకులకు మాదిరిగా జీవించగలుగుటకు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని అన్ని నామముల కన్నా మిందని యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.